ఇక ఈ పెద్ద మనిషి గుర్తుండా? ఈయన చాప్టర్ చెప్తాను మీకు చూడండి. ఇక సినిమా టికెట్ రేట్లపై సంచలన నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం. ఏ సినిమా అయినా సరే 200లకు మించకూడదు అని ధరల పరిమితము విధించిన కర్ణాటక ప్రభుత్వం. ఎటువంటి పరిస్థితుల్లోనూ టికెట్లపై ధర పరిమితము 2000 పెంచకూడదని ఆదేశాలు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన మల్టీప్లెక్స్ కూడా ఇవే అని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే, నిన్న నాకు ఒకరు పంపించారు, చూపిస్తా ఒక్క నిమిషం. వాట్సాప్ ఇక ఇప్పటికి కూడా వీళ్ళ దాడులు కానీ వీళ్ళు కానీ మన ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రావద్దు అనేది హిందూవాదులకు తెలియాలి అనేది ఇప్పుడు కూడా మేలుకునే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ ఎందుకు రావద్దు అంటున్నాను అంటూ కూడా నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ చూడండి, హల్లా బడ్జెట్ అంటూ నిన్న కర్ణాటక ప్రభుత్వం ఒక బడ్జెట్ తీసుకొచ్చింది. ఆ బడ్జెట్కు తీవ్ర స్థాయిలో బుజ్జగింపులు కూడా హల్లా బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సీఎం సిద్దిరామయ్య. ప్రభుత్వ కాంట్రాక్ట్లో ముస్లింలకు రిజర్వేషన్లు, బీద ముస్లింలకు 50,000 ఆర్థిక సహాయం. ఇది నేను ఒప్పుకుంటా. 150 కోట్లతో వక్కాస్తులు, శ్మశానాలు, బొందలగడ్డలు, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు. ముస్లిం సంస్కృతి వేడుకల్లో 50 లక్షలు. ముస్లిం అధికార నివాసం ఉండే ప్రాంతాలకు ఐటీఐలు. సో కేఈఏ విధానాలతో ముస్లిం విద్యార్థులకు 50% రాయితీ. నెక్స్ట్, ఉల్లా టౌన్లో ముస్లిం అమ్మాయిలకు రెసిడెంటల్ పియూసి స్థానిక కళాశాలలు. ముస్లిం విద్యార్థులకు జాతీయ అంతర్జాతీయ స్కాలర్షిప్లు. నూతన భవనంలో బెంగళూరులో హస్బానం విస్తీరణ. ముస్లింలు విద్యార్థులకు ఆత్మరక్షణ. సో మరి ఏంది ఎస్టీ బీసీలకు సంగతి ఏంది? ఇది ఎందుకు మేము వద్దు అంటున్నాము అంటే, హిందూ నాయకులు ఎందుకు అంటారంటే, అసలు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వాస్తవానికి అందరికి తెలిసిందే ముచ్చట. ఇప్పుడు ఎవరైతే రాహుల్ గాంధీ, ఎవరైతే ఈ గాంధీ అనే కుటుంబం ఏదైతుందో, వాస్తవానికి ఇది ఒరిజినల్ గాంధీ కాదు. మన ఇందిరా గాంధీ, ఫిరోజ్ గాంధీ యాక్చువల్గా గాంధీ ఇది. సో అయితే వీళ్ళు పక్కా ముస్లిమ్స్. ఎందుకంటే ఒక లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుందాం, మొగుడు ముస్లిం అయితే పెళ్ళాం కూడా ముస్లిం కావాల్సిందే, వాడు ముస్లిం అవుతాడు, రైట్? అయితే ఆనాడు కాంగ్రెస్ పెట్టింది కాంగ్రెస్, అయితే అది కాలక్రమేణా కాంగ్రెస్ అయింది. సో అప్పుడు కాంగ్రెస్ అది. సో ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, భావజాలం హిందువులను ఎప్పుడు కూడా పొడిచే ప్రయత్నమే ఈ కాంగ్రెస్ పార్టీ. హిందువులను ఎప్పుడు పొడిచే ప్రయత్నమే ఈ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా సిద్దిరామయ్య ఇప్పుడు నేను తప్పు పట్టట్లేదు, ముస్లిం వ్యక్తులకు అందరు కూడా తీవ్ర స్థాయిలో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక సాయం ఎట్లా చేసినామో ఎస్సీ ఎస్టీ బీసీల సంగతి కూడా ఒక దేవాల హిందూ అంటూ కూడా, లేదా ఎస్టీ ఎప్పుడే హలాల్ బడ్జెట్ అని ఎట్లా తెచ్చినావో అట్లా హిందూ బడ్జెట్, ఎస్సీ బడ్జెట్ చేస్తే నేను కూడా స్వాగతిస్తాం కదా. ఒక హిందువుగా చెప్తున్నా, ఇటువంటి పాలిటిక్స్ చేయకండి. మా మధ్య మేము హిందూ ముస్లిం అందరం బాయ్ అనుకుంటే, మా మధ్య మీరు ఇట్లాంటి మత చిత్తులు పెడతా ఉంటే ఎట్లా చెప్పండి? ఇప్పటికే అటు దేశంలో ఏం జరుగుతుంది అనేది కూడా హిందూవాదాన్ని అడిగి చెప్తారు. ఇప్పటికైనా మేల్కొనండి. మనం మేల్కోకపోతే మాత్రం ఇటువంటి కుల రాజకీయాలకు మన హిందువులందరం కూడా బలి కావాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాను. సో ఇది మిత్రులారా పరిస్థితి. సో ఇక ఇప్పటికైనా ఆలోచించి మీరందరూ కూడా ఆలోచించి సంఘటితమై మంచి చైతన్యంగా ఉండాలని కూడా మన తెలంగాణ టీవీ కోరుకుంటోంది.